70-60 వేలు మెజార్టీ గెలుస్తారండి. మీరు ఇవాళ గీత గారు ఆల్రెడీ తెలిసిపోయింది అప్పుడు ఓటమే. ఇన్నాళ్ళ జనాలు 10 మంది ఉంటే 10 మంది దగ్గర దిగి సెకండ్లు ఇచ్చుకుని దండాలు పెట్టేది అప్పుడు. ఇవాళ ఏం చేస్తుందంటే జనాలు మొఖాలను కూడా చూస్తలేదు అప్పుడు. గీత గారు తెలిసిపోయింది ఓటమి ఏంటో. రేపు జూన్ 4వ తారీఖున 1-2 కౌంట్లు దాకే ఉంటారు వైసీపీ వాళ్ళు. తర్వాత ఎక్కడికెక్కడ జారిపోతారు, ఎవరు ఉండరు. అక్కడ జనసేన వాళ్ళు ఉంటారు అంత తప్ప వైసీపీ అన్నది ఎవరు ఉండరండి. ఏంటండి తర్వాత ఓట్లు వేసారు. బూతుల కాడ కూడా వెళ్ళారు గీత గారు. వెళ్ళి 2 బూతులు వెళ్ళారు. 2 బూతుల కాడ కూడా జనాలకు మంచి సాగిచ్చారు. 3వ బూత్కి వెళ్ళారు. 3వ బూత్ సాగిచ్చారు. ఇంక ఉన్న బూత్ కాడ ఏడకెళ్ళక ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పటికే జనాలు లైన్లో రోడ్డు అంటే వెళ్తుందంటే ఎప్పుడు కూడా దిగి అందరికీ సెకండ్లు ఇచ్చి అందరితో మాట్లాడేది. ఇలా రోడ్డు అంటే వెళ్తుందంటే ఎవరు జనాలు మొఖాలు మనుషులు మొఖాలు అవ్వలేక చూడకుండా మామూలుగా నిబ్బరంగా మొఖం పెట్టుకుని వెళ్ళిపోతుంది ఆవిడకి తెలిసిపోయింది ఓటం అంటే ఆవిడ తెలిసిపోయింది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ రావడం మా పిఠాపు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి. అదండి ఏంటండి తర్వాత మా నియోజకవర్గం కూడా ఒక లెవెల్లో డెవలప్మెంట్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి వెళ్ళడం కదండి, ఆయన నామినేషన్ చేసిన నాడే గెలిచారండి. ఆయన అప్పుడే గెలిచారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మేము అప్పుడు అతను ఎంత మెజార్టీ వస్తుంది మెజార్టీ కూడా పోరాడడం తప్ప గెలిచమని అయితే